ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దోస ప్రసాదం ఎక్కడ ఇస్తారు, ఏ టైం నుంచి ఇస్తారు, ఆ దోస ప్రసాదంని ఎలా పొందాలి అనే దానికి సంబంధించి, ఇంకా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో నిన్నటి నుంచి టీటీడీ వారు మార్పు చేశారు కదండి. అయితే ఈ మార్పు చేసిన తర్వాత కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ కి, ఫ్యూచర్ డేట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కి ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అండ్ అలాగే తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లకిడిప్లో రేపటి నుంచి 3 రోజుల పాటు కళ్యాణోత్సవం సేవను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు, సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ విధానం మార్చారు అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే, ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని కరెంట్ డే కింద బుక్ చేసుకుంటారో ఆ భక్తులు ముందుగానే శ్రీవాణి ట్రస్ట్ కి ఒక పర్సన్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి రెడీగా పెట్టుకుని ఉదయం 9 గంటలకి ఆ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి దర్శనంకి 500 రూపాయలు పే చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే విధంగా మొన్నటి వరకు, అంటే మార్చి 26వ తేదీ వరకు అందుబాటులో ఉండడం జరిగింది. కానీ ఈ విధానాన్ని మార్చి 27వ తేదీ అనగా నిన్నటి నుంచి టీటీడీ వారు మార్పు చేశారు. ఎలా మార్పు చేశారు అంటే, ఎవరైతే కరెంట్ డే కింద ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా డొనేషన్ 10,000 రూపాయలు ప్లస్ దర్శనం టికెట్ కి 500, టోటల్ 10,500 రూపాయలు ఒకే పేమెంట్ కింద ఒకేసారి పే చేసి ఆ టికెట్ ని బుక్ చేసుకునే విధంగా నిన్నటి నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ కరెంట్ డే కింద ఒకేసారి 10,500 రూపాయలు పే చేసి ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా నిన్నే ఒక లైవ్ డెమో వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేశానండి. అయితే కరెంట్ డే కింద శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులతో పాటుగా బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. కానీ 12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లలకి కూడా ఖచ్చితంగా ఈ కరెంట్ డే లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలండి. నేను ఈ వీడియోని ఈ రోజు ఉదయం 9 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు రికార్డ్ చేయడం జరిగింది. కరెంట్ డే అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ ఫిల్ చేసే దగ్గర ఏజ్ వద్ద 9 ఇయర్స్ అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన వెంటనే చూడండి, ద వ్యాలిడ్ ఏజ్ అలౌడ్ ఈస్ 12 to 120 ఇయర్స్. అంటే 12 ఇయర్స్ రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి అందరికీ కూడా ఈ కరెంట్ డే కింద శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. కానీ ఫ్యూచర్ డేట్ ని సెలెక్ట్ చేసుకుని శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటటువంటి భక్తులతో పాటుగా బిలో 10 ఇయర్స్ అనగా 10 సంవత్సరాల లోపు పిల్లల్ని మాత్రమే ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. 10వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లలు అండ్ అబో పిల్లలందరికీ కూడా ఫ్యూచర్ డేట్ కింద శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్యూచర్ డేట్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసే వద్ద ఏజ్ దగ్గర నేను జస్ట్ 9 ఇయర్స్ అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన వెంటనే ద వ్యాలిడ్ ఏజ్ అలౌడ్ ఈస్ 10 to 120 ఇయర్స్. అంటే ఫ్యూచర్ డేట్ లో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేవారు 10 ఇయర్స్ రన్నింగ్ లో ఉన్న పిల్లలకి కూడా ఈ డొనేషన్ ద్వారా దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలండి. అదే కరెంట్ డే కింద శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేసుకునే వాళ్ళు 12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి బుక్ చేసుకోవాలి. 11వ సంవత్సరం వరకు కూడా ఫ్రీగా తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని తీసుకుని వెళ్ళవచ్చు. ఇది కరెంట్ డే కి ఫ్యూచర్ డేట్ కి ఏజ్ రిస్ట్రిక్షన్ కి సంబంధించి. ఇక నెక్స్ట్, రేపటి నుంచి 3 రోజుల పాటు తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లకిడిప్లో కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్స్ అందుబాటులో ఉండవు. టీటీడీ వారు రద్దు చేస్తారు అని చెప్పాను కదండి. ఎందుకు రద్దు చేస్తారు అంటే, మార్చి 30, 31, ఏప్రిల్ 1 ఈ 3 రోజులు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు, అంటే సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు నిర్వహించే వసంతోత్సవాలు అనేవి జరుగుతాయి. సో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు జరిగే వసంతోత్సవాల కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవలను ఈ 3 రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేశారు. అండ్ అలాగే ఏప్రిల్ 1వ తేదీన ఈ ఆర్జిత సేవలతో పాటుగా అష్టదళ పాద పద్మారాధనం సేవను కూడా రద్దు చేశారు. మామూలుగా తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద రేపు కళ్యాణం సేవకి సంబంధించిన కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అనేవి ముందు రోజు ఆఫ్లైన్ లకిడిప్లో అందుబాటులో ఉంటాయి. సో మార్చి 30, 31, ఏప్రిల్ 1 ఈ 3 రోజులు కూడా కళ్యాణోత్సవం సేవ రద్దు అయింది. కాబట్టి ఆ ముందు రోజుల్లో అంటే మార్చి 29, 30, 31 ఈ 3 రోజులు సిఆర్ ఆఫీస్ వద్ద కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లకిడిప్లో అందుబాటులో ఉండవు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు.
ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా చిరంజీవి గారు, లక్ష్మీ మేడం ఎస్ఎస్టీ టోకన్స్ టైమింగ్ ప్లీజ్ అని అడుగుతున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఎస్ఎస్టీ టోకన్స్ ని, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్నారు. అయితే ఈ టోకన్స్ ని ప్రతిరోజు ప్రస్తుతం తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులకు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. అలా స్టార్ట్ చేసిన ఈ టోకన్స్ సుమారుగా గంట లేదా గంట 30 నిమిషాల్లో కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ రాజు గారు, హాయ్ సిస్టర్, మాకు మే 23rd 300 రూపీస్ టికెట్ బుక్ చేశాం అండ్ మాకు సుప్రభాతం లక్కీ డిప్ జూన్ 1st కి వచ్చింది. మేము 2 అటెండ్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. మీరు 2 దర్శనాలకి అటెండ్ అవ్వచ్చండి. అంటే 300 రూపీస్ దర్శనం వేరు, సుప్రభాత దర్శనం వేరు, 2 కూడా వేరు వేరు దర్శనాలు కాబట్టి మీరు 2 దర్శనాలకు అటెండ్ అయ్యి 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. అలాగే నెక్స్ట్ విష్ణు గారు, అర్చన టికెట్స్ ఆఫ్లైన్ లో ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నారు. తోమాల అర్చన ఈ 2 రకాల సేవలు వారంలో కేవలం 3 రోజులు మాత్రమే జరుగుతాయి. అంటే మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు జరుగుతాయి. ఈ 3 రోజులకి సంబంధించిన ఈ టికెట్స్ కి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో ఆ ముందు రోజుల్లో అంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు రోజుకి 10 టికెట్స్ చొప్పున తోమాల అర్చన టికెట్స్ తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కీ డిప్ లో అందుబాటులో ఉంటాయండి. మీరు తిరుమలలో సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు ఉన్నారు అంటే ఈ సేవలకి అంటే తోమాల సేవకి కానీ లేదా అర్చన సేవకి కానీ ఏదైనా ఒక సేవకి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే మీరు ఆ మరుసటి రోజు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వెంకీ గారు, ఓం నమో వెంకటేశాయ, ప్రెసెంట్ దోస ప్రసాదం లడ్డు కౌంటర్స్ లో ఇస్తున్నారా మేడం అని అడుగుతున్నారు. తిరుమల స్వామివారి దోస ప్రసాదం ప్రతిరోజు కూడా 2 సమయాల్లో భక్తులకి అందుబాటులో ఉంటుంది. అంటే ప్రతిరోజు స్వామివారికి మధ్యాహ్నం కళ్యాణోత్సవం సేవ అనంతరం అనగా సుమారుగా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల సమయంలో లడ్డూ కౌంటర్ లోని 45, 46 కౌంటర్ల వద్ద మామూలు దోస ప్రసాదం అనేది అందుబాటులో ఉంటుంది. ఒక దోస ప్రసాదం కాస్ట్ 10 రూపాయలు ఉంటుందండి. ఇది మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలు లేదా 2 గంటల 40 నిమిషాల సమయంలో లడ్డూ కౌంటర్ నెంబర్ 45, 46 లో అందుబాటులో ఉంటుంది. ఇక తోమాల దోస ప్రసాదం, ఈ తోమాల దోస ప్రసాదం అనేది ప్రతిరోజు 3వ గంట నైవేద్యం తర్వాత అంటే రాత్రి సుమారుగా 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల సమయంలో భక్తులకి అందుబాటులో ఉంటుంది. అయితే మార్చి 8వ తేదీ వరకు కూడా ఈ తోమాల దోస ప్రసాదాన్ని లడ్డూ కౌంటర్ లోని 45వ కౌంటర్ లో భక్తులకి అందుబాటులో ఉండేదండి. కానీ మార్చి 9వ తేదీ నుంచి 45వ కౌంటర్ లో ఇస్తున్న తోమాల దోస ప్రసాదాన్ని గుడి లోపలే భక్తులకి ఇచ్చే విధంగా టీటీడీ వారు మార్పు చేశారు. అంటే మార్చి 9వ తేదీ నుంచి తోమాల దోస ప్రసాదం ప్రతిరోజు కూడా గుడి లోపలే భక్తులకి రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో ఇస్తున్నారండి. గుడి లోపల అంటే మనం స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు అద్దాల మండపం పక్కన మనకి స్వామివారి ప్రసాదం అనేది ఇస్తారు కదండి. ఆ ప్లేస్ లోనే మనకి తోమాల సేవ దోస ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. గుడి లోపల ఇచ్చే తోమాల దోస ప్రసాదం కాస్ట్ 20 రూపాయలు ఉంటుంది. భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల 45 నిమిషాల సమయంలో ఇచ్చే మామూలు దోస ప్రసాదం లడ్డూ కౌంటర్ 45, 46 లో అందుబాటులో ఉంటుంది. కానీ రాత్రి 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో ఇచ్చే తోమాల దోస ప్రసాదం అనేది గుడి లోపల దర్శనంకి వెళ్లిన భక్తులకి మాత్రమే ఆ దోస ప్రసాదం పొందే అవకాశం ఉంటుందండి. దీన్ని గమనించుకోగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 27వ తేదీ శుక్రవారం రోజున 67,526 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,780 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,45,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 30 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు.
అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ మార్పుకు సంబంధించి అండ్ అలాగే ఆఫ్లైన్ లకిడి కళ్యాణోత్సవం ఆర్జిత సేవ రద్దుకు సంబంధించి ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.